హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు స్వీట్ చేయబోతున్నానండి. స్వీట్కి కావాల్సింది ఏంటంటే వరిపిండి అండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాసుకి సరిపోను బెల్లం తీసుకున్నాను. ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. యాలకులు అంతేనండి. ఈ స్వీట్ మరి మీరు ఎప్పుడైనా చేశారో లేదో, ఇటు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇటు సైడ్ అయితే కంపల్సరీ ఇది వినాయక చవితికి చేస్తారు, ఏమన్నా పండుగలకి చేస్తుంటారండి. దీన్ని హారది అంటారు. మరి దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం వరిపిండి తీసుకున్నాం కదండి, ఈ గ్లాసు సేమ్ ఇదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ మనము ఫస్ట్ వేడి చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకొని ఈ వరిపిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా దోశల రుబ్బులాగా మనము పలచగా కలిపెట్టుకోవాలి. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చలో. ఇందాక నేను కొలత గిన్నెతో చూపించాను, బెల్లం వేసానండి, మరుగుతుంది చూసారు కదా. మనము బియ్యం పిండి కూడా నేను మంచిగా కలిపెట్టుకున్నాను చూడండి. దీన్ని ఇప్పుడు మనము కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఉండలు కట్టకుండా మనము కలుపుకోవాలనుకుంటా, చూపించిన పద్ధతి చూడండి. ఇలాగా ఇంక ఇది దగ్గరికి చిక్కగా అయిన వరకు మనం ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి. ఉండలు లేకుండా మనం పిండిని ఇలాగ జారుగా కలుపుకొని ఇలాగా కలుపుకుంటూ దగ్గరికి ఉడికిన వరకు ఇలాగ చేసుకుంటూ ఉండాలి. అది అలాగా కలుపుకుంటూ ఉండాలి. పద్దు ఇటు చూపించరా కుండ. మీ అందరూ కూడాను చక్కగా మంచినీళ్ళు దీంతో తాగండి, హెల్త్కి కూడా మంచిది. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళందరూ కూడాను టెక్నాలజీ రాకముందు అందరూ దీన్నే వాడారనమాట. నా కోరిక మీకు వీలైనంత ఇదిగా మీకు నచ్చితే గనక దీంట్లోనే మంచిని తాగండి. ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం తాకండి, హెల్త్కి కూడా మంచిది కాదు. మనకి అరుగుదల కూడా అవ్వదు. ఆ వాటర్ తాగడం వల్ల తిన్నది కూడా పదార్థాలు అరగవు అనమాట. అందుకని నేనైతే మంచిగా ఈ కుండను జాగ్రత్తగా చూసుకుంటా, రోజు దీంట్లోనే తాగుతాను. మీకు నచ్చితే ఈ వాటర్ మీరు కూడా చక్కగా కుండ తెచ్చుకొని తాగండి. ఒక చలికాలం లేదు, ఎండాకాలం లేదు, ఎప్పుడైనా దీంట్లో నీళ్ళు శ్రేష్టం మట్టిలోవి. అది ఓకేనా అండి? ఇలా చెప్పాను, నేనేం అనుకోవద్దు, మీకు నచ్చితేనే. ఓకేనా? చూడండి చక్కగా దగ్గరికి అయిపోయింది. మనం తరిగి పెట్టుకున్నాం కదండి, ఇలా పలచగా పొడవుగా కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరేనండి, చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇలాగా కలుపుకోవాలి. దగ్గరకు అవుతుంది కదా, దీంట్లో కొంచెం మనం ఇప్పుడు యాలకులు 4 దంచి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అసలు ఈజీగా అయిపోద్దండి ఇది. పిల్లలు కూడా చక్కగా, పళ్ళు లేని ముసలమ్మలు, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. యాలకుల పౌడర్ వేసేసాను, మంచి ఫ్లేవర్ కూడాను. ఇంకా దీంట్లో మనము జీడిపప్పు, బాదము అవి కూడా ఉంటే నెయ్యిలో కలిపి వేసుకోవచ్చండి. బట్ అవి అవైలబుల్గా లేవు, అయిపోయినాయి, అందుకే నేనేం చేయలేకపోయాను. దీంట్లో కొంచెం లాస్ట్లో నెయ్యి వేసుకుందాం ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత. ఓకేనా అండి? ఇలా దగ్గరికి కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకోకుండాను, ప్లస్ ఉండలు కట్టకుండా మనము దగ్గరికి అయిన వరకు ఇలాగ ఉడుకుతున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూడండి నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే ఏమో టేస్ట్ ఉంటుందండి. ఇంకా ప్రత్యేకించి మనం నెయ్యి వేసుకొని అవసరం లేదు. చక్కగా నెయ్యి వేసాం కదండి, కలిపేసుకుందాం. మొత్తానికి పట్టేస్తుంది. అబ్బా, చూస్తుంటేనే చూడండి నోరు ఊరిపోతుంది. స్వీట్ మాత్రం ఇది చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. పళ్ళు లేని ముసలోళ్ళు ఈజీగా తినేస్తారు దీన్ని. మంచి స్వీట్ అండి, ఈజీగా టేస్టీగా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, అది ఆపేసుకుందాం. చూడండి ఫైనల్గా హారది స్వీటు ఇంతేనండి. కొంచెం చల్లారిన తర్వాత తినాలి మనం, వేడివేడిగా అయితే బాగోదు. ఇదేనండి ఇంకా హారది. మంచి ఫ్లేవర్, మంచి వాసన వస్తుందండి. నెయ్యి వేసాము, యాలకుల పౌడర్ వేసాం కదండి. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.